హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఉద్యోగులకు పండగ లాంటి కానుక ప్రకటించిన ప్రభుత్వం. ఆ వివరాలైతే ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వనట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే లేటెస్ట్ అప్డేట్ న్యూస్ ముందుగా మీరైతే పొందగలుగుతారు. ఆలస్యం చేయకుండా వివరాలకి అయితే వెళ్ళిపోదాం. ఉద్యోగుల భవిష్య నిధి ఈపీఎఫ్ ఖాతాలో జమ అవుతున్న మొత్తం పదవీ విరమణ కోసం ఉద్దేశించినదే అయినా కూడా అత్యవసర పరిస్థితుల నేపథ్యంలో చందాదారులు పాక్షికంగా లేదా పూర్తిగా కూడా విత్డ్రా చేసుకునే అవకాశాన్ని సంస్థ ఇప్పుడు కల్పిస్తోంది. విద్య, వైద్యం, వివాహం లాంటి ఇంటి నిర్మాణం ఇలాంటి పనుల సందర్భాల్లో ఈ ఫండ్ నుంచి కొంత మొత్తంలో నగదు అంటే కొంత పార్షియల్లీ అయితే విత్డ్రా చేసుకోవచ్చు, ఉపసంహరించుకోవచ్చండి. అయితే దీనికి కొన్ని పరిమితులే ఉంటాయి. తాజాగా ఇందులో ఈపీఎఫ్ఓ కీలక మార్పులు చేసింది. వైద్య ఖర్చుల కోసం చేసుకునే ఆటో క్లెయిమ్ పరిస్థితిని అయితే ఈపీఎఫ్ఓ రెట్టింపు చేసిందండి. ఇప్పుడు ఏదైతే మెడికల్ బిల్స్ కోసం ఖర్చు చేసుకుంటామో ఆటో క్లెయిమ్స్ పరిస్థితిని రెట్టింపు చేసింది. ఈ విషయాన్ని ఈపీఎఫ్ఓ సర్క్యులర్లో వెల్లడించింది. పేరా నెంబర్ 68J కింద ఆటో క్లెయిమ్స్ సెటిల్మెంట్ పరిమితిని 50,000 నుంచి ₹1,00,000 వరకు అయితే పెంచుతున్నాం అని వెల్లడించింది. చందాదారులు తమ వ్యక్తిగత లేదా కుటుంబ వైద్య ఖర్చుల నిమిత్తం ఈ పేరా కింద ఈపీఎఫ్ డబ్బులను విత్డ్రా చేసుకునే వెసులుబాటు అయితే ఉంది. చూసారు కదండి, ఈపీఎఫ్ఓ సంస్థ అనేది ఉద్యోగులకు పండుగ లాంటి కానుక, అంటే తీపి కానుక అయితే చెప్పిందండి. కబురు చెప్పింది ఏంటంటే, ఏదైతే ఆటో మెడికల్ క్లెయిమ్ ఉంటుందో వాటిని 50,000 నుంచి ₹1,00,000 చేసి రెట్టింపు చేయడం అయితే ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఉద్యోగులు.